బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 2 సంవత్సరాలు పైగా నడుస్తున్న ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా స్ట్రిప్కి సంబంధించినటువంటి యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నం అమెరికా అధ్యక్షులు చేసినట్టుగా చెప్తున్నారు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో కలిసి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ట్రంప్ ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి దీన్ని ఏర్పాటు చేశారు. 20 సూత్రాలని ఒక 20 పాయింట్ ఫార్ములా చెప్పారు. కాల్పుల విరమణ, బందీల అప్పగింత, అలాగే గాజా పునర్నిర్మాణం లాంటి అనేక అంశాలని ప్రస్తావించారు. దీనికి ఒక కమిటీని ఆయన ప్రపోజ్ చేస్తున్నారు. దానిలో ట్రంప్ నేతృత్వంలో యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ గారితో సహా అటు అరబ్ దేశాలకు చెందిన కొందరు, పాలస్తీనాకు చెందిన కొందరు ఉండేట్టుగా చూస్తున్నారు. అలాగే అరబ్ దేశాలకు చెంది ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ పేరుతో కొంతకాలం గాజాలో శాంతి భద్రతల్ని కాపాడేటువంటి ప్రయత్నం వాళ్ళు తీసుకునేలాగా చెప్తున్నారు. ఈ మొత్తం ప్రస్థానానికి ఇజ్రాయెల్ అయితే ఓకే చేసింది. కానీ హమాస్కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. హమాస్ మేము బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అయితే 20 పాయింట్ ఫార్ములాని మేము అధ్యయనం చేయాల్సిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం జరగబోతుంది, నిజంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం చల్లారి నిరాయుధీకరణ జరిగేటువంటి అవకాశం ఉందా, ఫోర్సెస్ విత్డ్రా జరుగుతుందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రవిమారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవిమారుతి గారు నమస్కారం. రవిమారుతి గారు, మీరు చూసే ఉంటారు, నేను చాలా కొద్దిపాటి ఈ ప్రోగ్రామ్స్లో చూసింది పాలస్తీనాకి మద్దతుగా, అంటే హమాస్కి మద్దతు కాదు, పాలస్తీనాకి మద్దతుగా జరిగినటువంటి సమావేశాలు, భారీ ర్యాలీల్లో ఖమ్మంలో జరిగినటువంటి ర్యాలీ ఒకటి. ఎప్పుడు దశాబ్దాలుగా భారత్కి పాలస్తీనాతో ఒక మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తారు యాసిర్ అరఫత్ గారు ఉన్నప్పటి నుంచి. అయితే గత 2 ఏళ్ళుగా ఇక్కడ జరుగుతున్న, ముఖ్యంగా హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దాడి చేసి వాళ్ళ పౌరులు దాదాపు 1200 మందిని అనుకుంటా వాళ్ళ కస్టడీలోకి తీసుకున్న దగ్గర నుంచి 2 ఏళ్ళుగా అక్కడ నరమేధం జరుగుతూ ఉంది. మొత్తం గాజా స్ట్రిప్ అంతా కూడా భస్మీపట్నం అయిపోయిన పరిస్థితి మనం శిథిలాలు తప్పితే అక్కడ ఏమీ లేదు. దాదాపు 66,000 మంది పాలస్తీనా పౌరులు, సైనికులు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. 2,000 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. అనేక మంది జర్నలిస్టులు, తర్వాత యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి వాలంటీర్స్, తర్వాత అకాడమిషియన్స్, చాలామంది, కొన్ని 10,000 మంది అయితే ప్రాణాలు వదిలారు. ఇప్పుడు ట్రంప్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, నిన్న నెతన్యాహు ఇద్దరు కలిసి ప్రెస్ని అడ్రస్ చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? రవిమారుతి గారు, దీన్ని కొంచెం సవివరంగా మాట్లాడుకోవాల్సిన విషయం అండి, కాదు. 1917 నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఇది ఎలాంటిదంటే ఈ ప్రతిపాదన తావగొట్టి చెవులు మూసిన ప్రతిపాదన నిజానికి. కాకపోతే ఏ రూపంలో అయినా శాంతి ప్రతిపాదన వచ్చినా దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఇవాళ ప్రపంచం ముందు ఉంటుంది. ముఖ్యంగా భారతీయులమైనటువంటి మనందరికీ కూడా శాంతి ప్రతిపాదన అనేటువంటిది చాలా ఆహ్వానించదగిన పరిణామంగా ఉంటుంది. భారతదేశం మొదటి నుంచి కూడా వీలైనంత తటస్థంగా ఈ విషయం. మొదటి ప్రతిపాదన 1917లో బ్రిటన్ నుంచి వచ్చింది. ఇది పాలస్తీనాలో ఒక భాగంలో ఇజ్రాయిల్ చేసుకోవడానికి అనుమతించాలి అన్న ప్రతిపాదన. అది అలా నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూయిష్ పీపుల్ అందరూ కూడా అక్కడికి వచ్చి వృద్ధులు ఇజ్రాయిల్ ని ఏర్పాటు చేసుకోవటానికి బ్రిటన్ ఏర్పాటుకి కృషి చేసింది. మొన్ననే బ్రిటన్ పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించడానికి మళ్ళీ న్యూయార్క్ దీంట్లో పిలుపునిచ్చింది. సో ఇంకా వెరీ రీసెంట్ గా మొన్న ఇటలీలో జనరల్ స్ట్రైక్ జరిగింది. మామూలుగా దేశ సమస్యల మీద జనరల్ స్ట్రైక్స్ జరుగుతాయి, కానీ ఇటలీలో ఇజ్రాయెల్ కి
అన్ని రకాల సహాయాల్ని ఆపేయాలి ఇటలీ నుంచి, ఓకే. అట్లాగే పాలస్తీనాకి మద్దతుగా నిలబడాలి అని పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక జనరల్ స్ట్రైక్ చేశారు. ఓకే. అంతకు ముందు జపాన్ లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో కూడా చాలా చోట్ల జరిగింది. ఇక్కడ యూనివర్సిటీల మీద కూడా చర్యలు తీసుకున్నారు ప్రజలు. ఈవెన్ జ్యూస్ కూడా పెద్ద సంఖ్యలో పాలస్తీనాకి అనుకూలంగా ర్యాలీలు తీశారు. ఈ నేపథ్యాన్నంతా పరిశీలిస్తే ఒక దేశం కోల్పోయినటువంటి యూదులు తిరిగి ఒక దేశాన్ని సహకరించినటువంటి పాలస్తీనా లో గత 60-70 ఏళ్లుగా చిన్నగా పాలస్తీనియన్లని ఒక అంచుకి నెట్టే విస్తరించినటువంటిది నాకు తెలిసి మన రాష్ట్రం స్టేట్ బోర్డు సోషల్ స్టడీస్ లో ఈ పాఠం ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు, మ్యాప్లు కూడా ఉన్నాయి. అట్లాగే మొన్న మధ్య అమెరికాలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు పాలస్తీనా అధ్యక్షుడితో కలిసి మద్దతు తెలియజేసి శాంతికి సహకరించమని కూడా కోరారు. అట్లాగే మొన్న న్యూయార్క్ ఒప్పందంలో కూడా భారతదేశం కూడా పాలస్తీనాకు అనుకూలంగా ఓటు వేసి. ఈ నేపథ్యంలో చూస్తే ఈ 2 సంవత్సరాలకు పైగా 65,000 మంది పాలస్తీనియా ప్రజలు చంపబడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హాస్పిటళ్లు, స్కూళ్లు పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి. చిన్న పిల్లలు ఆకలి చావులు చచ్చారు, ఆహార సరఫరా లేక. ఇంత పెద్దటి జినోసైడ్ కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి విమర్శ తలెత్తిన నేపథ్యం, ఆఖరికి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు కూడా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని ప్రకటించటం, దోహా మీద జరిపినటువంటి దాడికి వ్యతిరేకంగా అరబ్ దేశాలన్నీ సమీకృతం అవటం, ఇంటర్నల్ గా ఇజ్రాయిల్ లో కూడా నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం, ఇవన్నీ కూడా నెతన్యాహుని శాంతి వైపుకి నెట్టడం అనేటువంటిది కనపడుతుంది. అదే సమయంలో పాలస్తీనా కూడా చాలా బలహీనమైపోయినటువంటి హమాస్, యాసర్ అరాఫత్ నాయకత్వంలో ఉండగా హమాస్ చాలా బలమైన పటిష్టమైన సంస్థ. అక్కడ ప్రభుత్వాన్ని కూడా హమాసే నిర్వహించింది చాలా కాలం ఈ మధ్య వరకు. అలాంటి పరిస్థితి నుంచి చాలా బలహీన పడిపోయినటువంటి దశ. ముఖ్యంగా గాజాలో ఉన్న పాలస్తీనియన్లు దాదాపు ఒక భయంకరమైన పరిస్థితుల్లో నెట్టుకొస్తున్న సందర్భంలో ఏదో ఒక రూపంలో శాంతి ప్రతిపాదనని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం. ఒకసారి వద్దాం సార్, మనం అసలు ఏమున్నాయి అందులో అన్నది కూడా ఒకసారి మాట్లాడదాం. కిషోర్ గారు, ఇప్పుడు సరే రవిమారుతి గారు దీని నేపథ్యం చెప్పారు. దశాబ్దాలుగా దాదాపు 1 శతాబ్దం పైగా ఈ గొడవ నడుస్తున్నది. రకరకాలుగా ఇప్పుడు పాలస్తీనాతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ అత్యంత బలమైన దేశంగా, శత్రు దుర్భేర్యంగా తయారైనటువంటి పరిస్థితి. బట్ అయినా కూడా హమాస్ చొరబడింది. దానికి భారీ మూల్యం పాలస్తీనియన్స్ చెల్లించుకున్నారు. ప్రపంచం అంతా ఎంత గగ్గోలు పెట్టినా సరే ఇజ్రాయెల్ పూర్తిగా దానికి అమెరికా మద్దతు కూడా మనం చూసాం. అమెరికా కూడా పూర్తిగా దానికి మద్దతు తెలిపి ఆ ధ్వంసరచనని, ఆయనైతే అసలు మొత్తం మీరు వెళ్ళిపోండి, నేను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కూడా ట్రంప్ గారు మాట్లాడారు. ఒక దశలో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉంటారు ఆ గాజా స్ట్రిప్ అంటారు పాలస్తీనాలో ఉన్న ఆ బిట్ వరకు. అయితే మొత్తానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఈ ప్రక్రియ చాలా రోజుల నుంచి బేసిక్గా ఖతార్లో ఈ చర్చలు జరుగుతాయని మనందరికీ తెలుసు. అయితే ఏకంగా ఖతార్ మీదే, దోహా మీదే ఇజ్రాయెల్ దాడి చేయటం, అరబ్ కంట్రీస్ అన్ని ఖండించడం, ఈవెన్ ట్రంప్ కూడా దానికి గట్టిగానే రియాక్ట్ కావడం. నిన్న నెతన్యాహు కూడా సారీ చెప్పారు, ఆయనకి ఫోన్ చేసి, ఖతార్ ప్రధానికి ఫోన్ చేసి అపాలజీ చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇదంతా బాగానే ఉంది కానీ నిన్న జరిగిన ఒప్పందంలో సార్ మనం చూస్తే భారత్ కూడా వెల్కమ్ చేసింది ఈ 20 పాయింట్ ఫార్ములాని ప్రధాని గారు కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ చర్చలో ఎక్కడ కూడా ఒక 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం అన్నప్పుడు రెండో వైపు నుంచిన ప్రాతినిధ్యం కూడా ఉండాలి. ఇక్కడ నెతన్యాహు ఉన్నారు, ట్రంప్ ఉన్నారు తప్పితే హమాస్ సంగతి పక్కకు పెట్టండి, పాలస్తీనా ప్రతినిధులు ఎవరు ఉన్నట్టుగా నాకు కనపడలా. దీనిలో ఒకటేమో ముందు
సీజ్ ఫైరు, కాల్పుల విరమణ, ఆ తర్వాత బందీల అప్పగింత రెండు సైడ్లు. ఇజ్రాయెల్ దగ్గర దాదాపు ఒక 1200 మంది దాకా ఆ పాలస్తీనా పౌరులు ఉన్నారు. అందులో ఇంకొక 250 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డోళ్ళు ఉన్నారంట. వాళ్ళు అప్పగించాలి. అలాగే పాలస్తీనా అప్పుడు పట్టుకున్న 1200 మందిలో చాలామంది చనిపోయారు, కొంతమందిని అప్పగించారు. నాకు తెలిసి ఒక 250 మంది దాకా ఇంకా ఇజ్రాయెల్ పౌరులు పాలస్తీనా హమాస్ చేతుల్లో ఉన్నారు. వీళ్ళని బందీల మార్పిడి, హమాస్ నిరాయుధీకరణ, హమాస్ ఆయుధాలు అప్పగించాలి, హమాస్ వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఒక అరబ్ కంట్రీస్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ పేరుతో ఈ సౌదీ, యుఏ వీళ్ళంతా కొంతకాలం పాలస్తీనాలో వాళ్ళు అక్కడ టేక్ ఓవర్ చేసేలాగా నాకు అనిపించింది ఆ ఒప్పందం చూస్తే. ఏంటి అంటే ఇది ప్రాక్టికల్గా హమాస్ అంగీకరిస్తుందా, లేదు పాలస్తీనా దీనికి సిద్ధంగా ఉంటుందా? రఘుమూర్తి గారు చెప్పినట్టు రెండు వైపులా బలహీన పడిపోయిన మాట వాస్తవం. కానీ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అట్లాగే రవి గారికి, బాజీ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు రవి గారు ఒక సమ్మరీ ఇచ్చారు. ఒక 1200 మందిని అక్టోబర్ 7 నాడు హమాస్ టెర్రరిస్టులు చొరబడి చంపడము, ఇక లైవ్ టెలివిజన్ లో కూడా కిడ్నాప్, చంపడం అన్ని జరిగినాయి. 251 మందిని కిడ్నాప్ చేశారు. అందులో చాలా మంది చిన్న పిల్లల్ని కూడా చంపడము, ఇట్లాంటివన్నీ అవన్నీ మనం చూసాం. అంటే దారుణ మారణ కాండ అయితే అక్టోబర్ 7th రోజు జరిగింది. దాని తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. సో అంతకుముందు ప్లాన్స్ అయినా ఏదైనా కానీ ఇజ్రాయెల్ కి, ఇప్పుడు పాలస్తీనాకి ఆర్ గాజాకి వచ్చిన ఇదేంటంటే, ఇజ్రాయెల్ ఒకటే డిమాండ్ ఫస్ట్ నుంచి కూడా, మా వాళ్ళు మీ దగ్గర అంటే మీరు కిడ్నాప్ చేసి ఉంచిన వాళ్ళని వదిలేంత వరకు, అట్లాగే మీరు కిడ్నాప్ చేసి చంపిన వాళ్ళ రిమైన్స్ అంటాం, వాళ్ళ బాడీ తిరిగి ఇచ్చేంత వరకు మేము మాట్లాడేది లేదు అన్నది ఇదండి. ఇక మన ఇద్దరి మధ్యలో యుద్ధం నడుస్తున్నట్టు ఇజ్రాయెల్ స్టాండ్. సో ఈ రోజు అంటే అంతకుముందు కూడా ట్రంప్ ఒక ప్లాన్ ఇచ్చారు, ఏది గాజాని ఒక టూరిస్ట్ హ్యావెన్ గా మార్చుతాము అన్న టైప్ లో. అదంతా ఎక్కడికి వెళ్ళలేదు. కాకపోతే ఈసారి ఇచ్చిన 20 పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇది యుఏఈ, సౌదీ అరేబియా, వీళ్ళంతా వెల్కమ్ చేశారు, ఈజిప్ట్, పాలస్తీనియన్ అథారిటీ, జార్డన్, ఇండోనేషియా, పాకిస్తాన్ ఇవన్నీ వెల్కమ్ చేశాయి, ఇంక్లూడింగ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు ఇంత. సో రష్యా కూడా వెల్కమ్ చేసింది. రష్యా కూడా క్రెమ్లిన్ అని అన్నారు. సో రష్యా ఆల్సో సపోర్ట్స్ దిస్. మీకు ఒక బ్రాడ్ గా గ్లోబల్ ఒక కన్సెన్సస్ వచ్చింది అని అనుకోవచ్చు. అయితే దీని వెనకాల అయితే ఏమున్నాయి దీంట్లో కండిషన్స్ అంటే, 72 గంటల్లో హమాస్ ఈ ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళ శరీరాలైనా గానీ, అంటే వాళ్ళ పార్థివ దేహాలైనా గానీ, లేకపోతే బతుకున్న వారందరినీ గానీ తిరిగి అప్పచెప్పాలి. దాని తర్వాత హమాస్ అస్త్ర సన్యాసం చేయాలి. దాని తర్వాత గాజాలో ఇక హమాస్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, హమాస్ రోల్ ఉండకూడదు, ప్రజలు ఎన్నుకునేటట్లు ఉండాలి. హమాస్ ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు అందులో. ఎందుకంటే హమాస్ టెర్రరిజం ని వదిలేసేయాలి, పూర్తిగా వదిలేసేయాలి. ఇక వాళ్ళ గన్స్, ఇక వాట్ ఎవర్ రాకెట్ లాంచర్స్, మిసైల్స్ ఏ ఉన్నా కానీ అవన్నీ అప్పగించాలి, చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఎయిడ్ అనేది యుఎన్ దీనికి ఆధ్వర్యంలో ఎయిడ్ అనేది గాజాకు ఫ్రీగా మూవ్ అవుతుంది. దాని తర్వాత స్లోగా ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనేది ఏర్పరుస్తారు. అందులో మోస్ట్లీ ఈ మిడిల్ ఈస్టర్న్ స్టేట్స్ కి రోల్ ఉంటది, అట్లాగే బ్రిటన్, యుఎస్ ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కాక. దీనికి ఒక బోర్డు లాంటిది ఉంటది. అందులో ట్రంప్ ఉంటారు, టోనీ బ్లెయిర్ ఉన్నారు, ఇంకొంతమంది ట్రంప్ నేతృత్వం ట్రంప్ లీడర్షిప్ అని స్పష్టంగా మెన్షన్ చేశారు సార్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఒక 50 నుంచి $100 బిలియన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఈసారి అమెరికా కాదు, ట్రంప్ టవర్స్ కాదు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళందరూ దగ్గరికి వచ్చారు. యుఏఈ, సౌదీ, అంటే మన దుబాయ్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇక మిగిలినవన్నీ. పాకిస్తాన్ దగ్గర పైసలు లేవనుకోండి, ఖతార్ కూడా, టర్కీ యాక్చువల్లీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇప్పుడు హమాస్ కి ఈ ప్లాన్ ని తీసుకెళ్లి వివరించింది ఎవరు అంటే ఖతార్, టర్కీ అండ్ ఈజిప్ట్. సో
వాళ్ళ సపోర్ట్ ఉంది దీనికి. సో మొత్తం ఆల్మోస్ట్ మీరు చూస్తే సున్నీ ఇస్లామిక్ నేషన్స్ అన్ని ఏకమయ్యాయి. ఓకే. కానీ అసలు హమాస్ ఎవరి ప్రాక్సీ? మనకి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు, పాకిస్తాన్ ప్రాక్సీలు అంటాం కదా. అంటే ఇండియా మీద డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా వాళ్ళని వాడి, టెర్రరిస్టులను వాడి ప్రాక్సీ వార్స్ మన మీద చేస్తూ ఉంటది. సో అట్లా హమాస్ ఎవరి ప్రాక్సీ అంటే ఇరాన్ ప్రాక్సీ బిగ్గెస్ట్ సపోర్టర్. హమాస్, హౌతీస్, హెజ్బొలా, ఈ మూడు ఆర్గనైజేషన్స్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ యాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఈ మూడు టెర్రరిస్ట్ ఫ్రెండ్స్ కి కూడా. సో ఇప్పుడు ఇరాన్ ఈ ఈక్వేషన్ లో లేదు. ఒకటి అదొకటి షియా ఇరాన్ లేదు, యెమెన్ లేదు, మీరు చెప్పిన కొన్ని వరకు ఈ ప్రపంచంలో యెమెన్ ఆబ్వియస్లీ ఇరాన్ హౌతీసే కదా, ఇరానియన్ హౌతీసే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి చప్పుడు లేదు ఇప్పుడు వరకైతే ప్రస్తుతం. ఒకటి ఇప్పుడు రష్యా దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేశారు. రష్యా, ఇండియా, టర్కీ, ఇంకా మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్, ఇంతకుముందు ఖతార్ మీద అంతకుముందు అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఖతార్ ఏంటి అంటే అంతకుముందు నుంచి హోస్ట్ చేసేది ఈ హమాస్ వీళ్ళ లీడర్లందరికీ అదొక ఆ దేశంలో నీడ దొరికేది. చాలా వరకు ఇస్లామిక్ కంట్రీస్ కూడా మిడిల్ ఈస్టర్న్ వి అంతకుముందు ఖతార్ తో గొడవ పడ్డాయి. డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా చాలా స్ట్రెయిన్ అయ్యాయి, కట్ చేసుకున్నారు కొంతమంది. ఎందుకనంటే ఈ టెర్రర్ అవుట్ ఫిట్స్ ని హోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది ఖతార్ అని చెప్పేసి మిడిల్ ఈస్ట్. సో ఇప్పుడు దాని మీద అటాక్ చేశారు ఖతార్ వాళ్ళు. మీకు తెలుసండి ఆ బోయింగ్ 787, 737 వాట్ ఎవర్, ఒక పెద్ద ప్లేన్ ఒక $400 మిలియన్ ట్రంప్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. అయినా గానీ ఇజ్రాయెల్ ఖతార్ మీద మిజైల్స్ సంధించింది. అయితే ఆ మిజైల్స్ ఎక్కడి నుంచి, ఎయిర్ స్పేస్ లో నుంచి వెళ్ళాయి, సౌదీ అరేబియాలో నుంచి వెళ్ళాయి. సో అందరికీ తెలిసిన విషయమే ఇటు అమెరికా సపోర్ట్ ఉందని, అండ్ ఈవెన్ మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ కూడా ఖతార్ మీద అటాక్ కి సపోర్ట్ ఇచ్చింది. అయితే అంతా జరిగిపోయిన తర్వాత ఖతార్ కి మెసేజ్ వెళ్ళిన తర్వాత ఈ రోజు నెతన్యాహు ఏమంటున్నారంటే ఇది మోడీ గారు లాహోర్కి వెళ్ళి నవాజ్ షరీఫ్ అప్పుడు ఉన్నది, నవాజ్ షరీఫ్ అనుకుంటా సార్, కలిసారు. జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళ మదర్ ని కలిసి వచ్చిన టైప్ ఏదైతే ఉందో రీసెట్ టైప్, సరే ఇప్పటి వరకు అయింది. అంతకైతే ఈయన సారీ కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో మీరు చూడండి, నెతన్యాహు సారీ చెప్పాడు ఖతార్ కి, రైట్? పూర్తిగా ఆ 50 మందిని, 25 మంది బతికున్న వారు, 20 మంది చనిపోయిన వారి దేహాలు ఇవి తిరిగిస్తే మేము ఎక్కడైతే ఇప్పటి వరకు లైన్ ఉందో అక్కడికి ఆగిపోతాము. దాని తర్వాత మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళడం మొదలు పెడతాము. మీకు ఎయిడ్ రాణిస్తాము, మీకు మళ్ళీ ప్రజాస్వామ్యం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటది. అండ్ ఫ్యూచర్ లో ఇక పాలస్తీనియన్ అథారిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ ఓన్ ప్రభుత్వం ఏర్పడుతుంది గాజాలో, అండ్ అరబ్ దేశాలు బ్యాక్ చేస్తాయి. ఇదంతా ఇచ్చారు, రైట్? ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఇక్కడ అంతా ఎట్లా ఉంది అని అంటే సార్, ఇప్పుడు పాకిస్తాన్ కి మన ఇండియా మధ్యలో అమన్ కి ఆశ ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం కదా, రిలేషన్షిప్స్. మీరు ఆ ఎల్ఈటీని లేకపోతే ఇతరత్ర ఉన్న ప్రాక్సీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వదులుకోండి, వాళ్ళతో అస్త్ర సన్యాసం చేపియండి, మన ఇద్దరం రిలేషన్స్ మంచిగా చేసుకుందాము ఇండియా పాకిస్తాన్ అంటే ఎట్లా ఉంటుందో. ఈ రోజు హమాస్ పరిస్థితి అది ఉంది. యూతల్ సైడ్ చూస్తేనేమో అంతా ఓపెన్ ఉన్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, ప్రజాస్వామ్యం ఇస్తామంటున్నారు, స్టెబిలైజేషన్ ఫోర్స్ అంటున్నారు. ఇజ్రాయెల్ కి రోల్ ఉండదు, ఇజ్రాయెల్ బ్యాకప్ అవుతూ ఉంటది, ఒక బఫర్ జోన్ తప్పించి లాస్ట్ స్టేజ్ లో బ్యాకప్ అవుతూ ఉంటది. ఇజ్రాయెల్ సారీ కూడా చెప్పింది ఖతార్ కి. అసలు మొత్తం రీసెట్, మిడిల్ ఈస్ట్ మొత్తము రీసెట్ అయ్యే అవకాశము అన్నటువంటి ఆఫర్ ఇచ్చారు. 72 అవర్స్ అన్నారు. 72 అవర్స్ లో లేకపోతే హమాస్ కింద రెస్పాండ్ అవ్వకపోతే పాజిటివ్ గా, ఇక అమెరికా కూడా జాయిన్ అయ్యి మొత్తం మీద, అంటే జాయిన్ అవ్వడం అని అంటే ఇక అమెరికా ఆల్రెడీ జాయిన్ ఆపేదే లేదు, ఇక డైరెక్ట్ గా ఓపెన్ సపోర్ట్. నిన్నటి వరకు ఏదో అది ఇది మాట్లాడినా ఇప్పుడు ఖతార్ కి సారీ చెప్పించి ఇదంతా చేసినా ఇక హమాస్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఓపెన్ సపోర్ట్ టు ఇజ్రాయెల్ అని చెప్పింది. ఇప్పుడు 72 అవర్స్ లో ఇరాన్ ఏం చేస్తుంది? మీకు రెడ్ సీలో ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి, ఇప్పుడు నార్మల్ గా ఇట్లాంటి పీస్ ప్రాసెసెస్ అన్నప్పుడు ఎక్కడో వేరే ఒక ప్రాబ్లము సడన్ గా ఏదో ఒక అటాక్, ఏదో ఒక డిస్ట్రక్షన్ ఇట్లాంటివి మొదలవుతాయి. అయితే ఇరాన్ ఇక్కడ ఏమైపోయిందంటే సార్ ఆల్మోస్ట్ మార్జినలైజ్డ్ అయిపోయింది. ఒకటి, అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో ఇన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తూ ఒక పాలసీ ఇంతవరకు, ఒక ప్లాన్ ఇంతవరకు నేను అనుకోవడము చరిత్రలో జరిగింది కాదు. సో
మిడిల్ ఈస్ట్ మొత్తం కంట్రీస్ కూడా ఇంక్లూడింగ్ మన సౌదీ పాకిస్తాన్ రిలేషన్షిప్ ఏర్పడడం ఒకటి చూసుంటారు మీరు. Okay. పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది ఇది. Okay. సో దాదాపు ఇస్లామిక్ వరల్డ్ మొత్తం ఎక్సెప్ట్ ఫర్ షియా ఇరాన్ అందరూ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఇరాన్ ఐసోలేట్ అయినట్టు అనిపిస్తోంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ రష్యా కూడా సపోర్ట్ చేయడంతో Right, sir. మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ ఇది ఓవర్ లార్డ్షిప్ అనండి, అమెరికన్ పెద్దరికం అనండి, Okay. మిడిల్ ఈస్ట్ లో ఈ ప్లాన్ ద్వారా ఒక రకమైన వారి పెద్దరికంకి ఒక ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం. బేట్ మనతో వెంపటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ట్రంప్ నాయకత్వంలో ప్రధానంగా ఇక్కడ సమస్య ఇదేదో యునైటెడ్ నేషన్స్ లేదా ఇంకెవరు కాస్త న్యూట్రల్గా ఉన్న వాళ్ళ ఇది కాదు. ట్రంప్ పూర్తిగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నారు, హమాస్కి అణగదొక్కటంలో కీలకంగా వ్యవహరించారని చాలా ఇప్పటిదాకా పేరుకి పరోక్షం, ఆల్మోస్ట్ ప్రత్యక్షం. అలాగే మొన్న ఇరాన్ మీద, పాలస్తీనాకి హమాస్కి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న ఇరాన్ మీద కూడా B-52 బాంబర్స్తో మొత్తాన్ని భస్మీపట్లం చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ మొదలుపెట్టింది, అమెరికా ముగించింది. అలాంటి ట్రంప్ నేతృత్వంలో ఈ ప్రయోగం, దీనిలో అంటే హమాస్ పట్టు ఎంతుంది పాలస్తీనాలో అన్నది, అక్కడ పాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఉండకూడదు, ఈ కమిటీలలో ఎక్కడ హమాస్ ప్రాతినిధ్యం ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సౌదీ, UAE ఈ దేశాలు ప్రధానంగా వారు చెప్పినట్టు, కిషోర్ గారు చెప్పినట్టు సున్నీ దేశాలు, వ్యాపార పరంగా బాగా బలపడుతున్న దేశాలు, వాళ్ళ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలకి కీలకంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేశాలు. కొంత పాలస్తీనా మీద, ఇరాన్ మీద కొంత సానుభూతి ఉన్నా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకునే దేశాలు. సో ఈ బ్యాక్డ్రాప్లో కుదిరినటువంటి అంటే ఒక డీల్, ఈ డీల్లో అసలు పాలస్తీనా హమాస్ రోల్ ఎలాగో లేదు, కనీసం పాలస్తీనా రోల్ అన్నా ఉందా ఈ నిర్ణయాలలో, అమలు ఏ రకంగా ఉంటుంది, పాలస్తీనా కానీ హమాస్ కానీ దీనికి అంగీకరించే పరిస్థితి ఉంటుందా, ఎలా అర్థం చేసుకోవాలి? మీది కొంచెం లైన్ క్లియర్ గా లేదు, నా వాయిస్ క్లియర్ గా క్లియర్ గా ఉంది సార్, మీరు చెప్పండి. మీదే నేనేదో అడిగేది ఏమిటంటే గత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బట్టి ఖతార్ ఒక రోల్ ప్లే చేస్తారు. ఎక్స్ట్రీమ్ గా ఉన్న వాళ్ళు తాలిబాన్ ని, హమాస్ ని అందరినీ పెంచటం, వాళ్ళతో యుద్ధాలు చేసాక వాళ్ళే వచ్చి మధ్యవర్తనం చక్కగా చేస్తున్నారు. అలాగే తాలిబాన్ తో కూడా చేశారు కదా, తాలిబాన్ తో, అలాగే ఇప్పుడు హమాస్ తో కూడా చేస్తున్నారు. మొన్న మే నెలలో డొనాల్డ్ ట్రంప్ జూన్ లో వెళ్ళాడు కదా అక్కడికి, ఆ 3 దేశాలు ఎన్నెన్నో వ్యవహారాలు జరిగినాయి అని మన అందరికి తెలుసు. వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు హమాస్ ని ఏదో రకంగా సేవ్ చేయాలి. సేవ్ చేయటానికి ఇప్పుడు 24 గంటల 30 హమాస్ ఒప్పుకుంటాది, ఒప్పుకోకుండా ఎక్కడికి వెళ్ళదు, ఇంకా దిక్కు లేదు, ఒప్పుకుంటాది. ఏదో డిసైడ్ చేస్తున్నాం, కూర్చుంటున్నాం అన్నారు. ఖతార్ చెప్తే కాదనలేరు, సౌదీ అరేబియా చెప్తే కాదనలేరు. వాళ్ళకి డబ్బు, ఉండటానికి స్థలం వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటారు. ముందర ఈ ఇజ్రాయెల్ చేసే అటాక్ ని ఆఫ్ చేసుకోవాలి, ఏదో రకంగా ఆఫ్ చేసేయాలి, ఊపిరిపోతుంది. అది ఇజ్రాయెల్ కూడా తెలుసు. ఏం తెలుసు, ఆగితే మళ్ళీ అటాక్ చేయటం, మళ్ళీ మొమెంటం రావాలి కదా. ఒకటి ఏదో రకంగా ఆఫ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఖతార్కి ఫోన్ చేయించి అపాలజీ కూడా ఎందుకు చెప్పించేదంటే, అది డొనాల్డ్ ట్రంప్ కి ఖతార్ కి ఉన్న మిగతా సంబంధాల గురించి ఫోన్ చేస్తే అయిపోయింది కదా అంటే ఫోన్ చేశాడు. మీ మనిషి ఒక చచ్చిపోయాడు, దాని గురించి చాలా విచారిస్తున్నా, ఖతారియా అటాక్. సో మనం చూడబోయేది హమాస్ ఒప్పుకుంటారు, 100% ఒప్పుకుంటారు, ఒప్పుకోకుండా పేరు ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ ఇదంతా అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ నేను శాంతి తీసుకొచ్చానని చెప్పుకోవటానికి స్టేజ్ పెట్టారు, అది చేస్తారు. సో అందువల్ల ఇది ఫ్యూచర్ లో పీస్ ఉంటుందా, మంచిది. ఎక్కడైనా పీస్, టెంపరీ పీస్ అయినా మంచిది, తప్పులేదు, ఆనందపడదాం. ఎవరు చచ్చిపోకూడదు, గొడవలు ఉండకూడదు, గొడవలు నార్మల్ గా ఉండకూడదు మిడిల్ ఈస్ట్ లో ఏంటి ఎక్కడైనా. అందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డొనాల్డ్ ట్రంప్ నేనే శాంతి తీసుకొచ్చానని చెప్పుకోవటానికి ఆల్రెడీ చెప్పుకుంటున్నాడు, ఇంకెవరో చేయకూడదు, నేనే చేశానని చెప్పాలి. వాళ్ళు ఆయన ఈగోని కూడా చక్కగా చెప్పుకుంటున్నారు, ఎన్నో పనులు చేసుకుంటున్నారు కదా వాళ్ళు. ఖతారు, సౌదీ అరేబియాకి ముఖ్యంగా వాళ్ళకి మిగతా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అంతా చనువుగా ఉండి యాక్సెసిబుల్ గా ఉండేవారు కాదు. డొనాల్డ్ ట్రంప్ సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ తో మాట్లాడుతున్నాడు ఈ లీడర్స్ అందరితో వాళ్ళ నంబర్లు ఇస్తాడు, మాట్లాడమంటాడు, ఫోన్ లో మాట్లాడతాడు. సో
వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వ్యవహారం వాళ్ళ దగ్గరికి ఎవరు రావట్లేదు. ఓకే. తర్వాత మిగతా దేశాల్లో కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఓకే. వాళ్ళ పక్క దేశాల్లో వాళ్ళు కొద్దిగా చదువుకుంటున్నారు. తర్వాత ఇరాన్ తో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది షియా దేశం అవన్నీ ఉన్నాయి. సో మనం ప్రస్తుతం చూస్తే ఇది గ్యారంటీగా గాజా ఆ పీస్ అకార్డ్ వస్తుంది. పాలెస్టీనియన్ స్టేట్ ఫార్మ్ చేస్తారా చేయరా అది కూడా చూడాలి. ఎలాంటి స్టేట్? గాజా పునర్నిర్మాణానికి భారీగా ఎయిడ్ ఇస్తామన్నది అయితే మనకు వస్తా ఉంది. అయితే స్టేట్ హుడ్ గురించి ప్రస్తావన రాలా ఇక్కడ ఇప్పటిదాకా. మీరు యుద్ధం ఆప్ చేయాలి, అది ఇస్తాం, తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనల ముందర హమాస్ సేవ్ చేసుకోవాలి. మిగిలిన నాయకులు వాళ్ళు లేకపోతే చంపేస్తారు, ఆప్ చేసేట్లేదు. సో అది అయిపోతుంది. అది అసలు మనకి డౌట్ కూడా అక్కర్లేదు. ఇవాళ రాత్రి పొద్దున్న ఒప్పుకున్నాం 22 గంటల్లో వస్తుంది. వాళ్ళందరినీ వాషింగ్టన్ పిలుస్తాడు, షేక్ హ్యాండ్ చేయబడతాడు, ఇవన్నీ జరుగుతాయి. ఎంత చూసాయి కదా అది. కానీ కొంచెం ఇది ఫార్మల్ గా ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేదు. ఏ యుఎన్ ద్వారా అక్కడ ఒక వ్యక్తి ద్వారా అవుతున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఎంత బలంగా సెటిల్ అవుతుంది ఫ్యూచర్. అసలు ఆ వ్యక్తి ముందు స్టేబుల్ గా ఉంటాడా? ఆ వ్యక్తి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడే వ్యక్తి. మీకు చిన్న మాట కూడా చెప్తున్నా, మీకు సబ్జెక్ట్ కి డైరెక్ట్ గా కాకపోయినా మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. పాకిస్తాన్ తో అమెరికాకి స్నేహం ఏంటంటే, పాకిస్తాన్ చైనాతో మేము మీకు చైనాను మీ దగ్గరికి తీసుకొస్తాం, చైనా మీ మాట వింటాది అని చెప్తే చైనా ఒకటే కండిషన్ అడుగుతుంది, తైవాన్ ని వదిలేయండి, మీరు మీకు అన్ని చేస్తాం మీకు కావాల్సింది అమెరికాతో. అది జరుగుతుంది. అందువల్ల తలవని పాకిస్తాన్ మేము 71లో అమెరికాని చైనాని మేము తీసుకొచ్చాం, మా మాట వింటారు, ఏదో చెప్పుకుంటే చైనా కూడా వాడుకుంటారు. సో బ్యాక్గ్రౌండ్ సీన్ లో అది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి బాజీ గారు, ఇక్కడ 2 అంశాలు. మొదలు పెట్టింది హమాస్ అయినా, అంటే హమాస్ ఒక తీవ్రవాద సంస్థ, పాలస్తీనాలో బాగా పట్టున్నటువంటి తీవ్రవాద సంస్థ. అది మొదలుపెట్టిన మారణకాండకి దానికి దాదాపు 100 రెట్లు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద, పాలస్తీనా సమాజం మీద విరుచుకుపడింది. మనం అంతా చూసాం. భస్మీపట్నం, బూడి తప్పితే ఏమీ లేదు ఇప్పుడు అక్కడ. భయంకరమైన దారిద్ర్యం, ఆకలి. కనీసం యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వాలంటీర్స్ దాదాపు 250 మంది చనిపోయారు వీళ్ళ దాడుల్లో. ఇంత ఘోరం జరిగింది అక్కడ. ఇజ్రాయెల్లో కూడా భారీగా వ్యతిరేకత వచ్చింది. మా కుటుంబాలని విడిచిపెట్టే ప్రయత్నం చేయకుండా నువ్వు దాన్ని భస్మీపట్నం చేసే పని మీద ఉన్నావని నెతన్యాహు మీద భారీగా వ్యతిరేకత వచ్చింది. అనేక ప్రదర్శనలు ఇజ్రాయెల్లో కూడా జరిగినాయి. సో ఇప్పుడు ఈ ఒక శాంతి ప్రయత్నం అయితే జరుగుతున్నది. అయితే దీనిలో ఉన్న దేశాలు మనం చూస్తే ఇరాన్ రోల్ ఏంటన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఇరాన్ భారీగా దాదాపుగా ఓపెన్గా మద్దతు ఇచ్చింది. అదే ఇరాన్ మీద ఓ పక్క పాలస్తీనాతో యుద్ధం చేస్తూనే ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది. ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ ఏం చేయబోతున్నది ఒకటైతే, ఈ కమిటీలో అసలు ఇజ్రాయెల్ని గుర్తించాలని చెప్పిన బ్రిటను, పూర్తిగా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేటువంటి ట్రంప్, వీళ్ళిద్దరూ ఆ కమిటీని లీడ్ చేయబోతున్నారు. టోనీ బ్లెయిర్ ఆ కమిటీలో ఉండబోతున్నారు, ట్రంప్ దానికి అధ్యక్షత వహించబోతా ఉన్నాడు. అరబ్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి, కానీ ఎంతవరకు ఇది అంటే పుల్లారావు గారు చెప్పినట్టు ఇది ఒక స్ట్రాటజీనా, ముందక్కడ ఈ కాల్పులు ఆగితే కాస్త కుదురుకుంటే తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అన్న ఆలోచన వల్ల భారత్ దశాబ్దాలుగా, మొన్న కూడా మనం చూసాం, అటు ఉక్రెయిన్ రష్యా వార్ అవుతున్నా అమెరికా ఎంత ఒత్తిడి చేస్తున్నా సరే రష్యా మన సహజ మిత్రుడు అనుకున్నాం. అలాగే మనకి దశాబ్దాలుగా పాలస్తీనా మనకి సహజ మిత్రులు మొదటి నుంచి. మరి ఇవాళ ఆ బంధం గురించి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఎలా ఆలోచిస్తే బాగుంటుంది? ముందుగా శ్రీనివాసరావు గారు మీకు, అలాగే మన హెచ్ఎండి వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి, కిషోర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం అండి, శుభ సాయంత్రం. యాక్చువల్ గా ఏంటంటే ఈ ఇజ్రాయెల్, ఈ పాలస్తీనా ఈ వివాదం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో శతాబ్దాల నుండి ఉన్న వైరం. ఇరుపక్కల కూడా క్రూరత్వం, అట్లాగే లెక్కలేనన్ని తప్పులు దాగి ఉన్న అంశం ఇది. రక్తపాతాన్ని ఆపటం అన్నది ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా కూడా శాంతిని కోరుకోవడానికే ఈవేళ ప్రిఫరెన్స్ ఇస్తారు. రక్తపాతం ఆగితే మంచిదే,
అట్లాగే ఏంటంటే ఇవాళ ఏదైతే మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్య దేశాల్లో ముస్లిం కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవాళ ట్రంప్ మరి ఏదైతే సీజ్ ఫైర్ అంశాన్ని స్వాగతించాయి, ఇంక్లూడింగ్ మన ప్రధానమంత్రి గారితో సహా. అయితే ఇక్కడ మరి ట్రంప్ గారు తన కీర్తి కిరీటంలో రెండవ సీజ్ ఫైర్ ఒక కీర్తిని రెండేంటి సార్, ఆయన ఇప్పటికి ఆరు ఆపారని చెప్పుకుంటున్నాడు. నోబెల్ కిరీటం వచ్చేదాకా ఆగట్లేడు ఆయన. వినిపిస్తుందండి? వినపడుతుంది బాజీ గారు, చెప్పండి. రెండవ సీజ్ ఫైర్ కీర్తిని మూటగట్టుకునే ప్రయత్నంలో ట్రంప్ గారు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇది ఒకవేళ ఇవాళ ఇజ్రాయెల్ యొక్క ఏదైతే ప్రధాని ఉన్నారో ఆయన్ని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ప్రపంచానికి ఒక శాంతి సందేశాన్ని, అట్లాగే సీజ్ ఫైర్ యొక్క సందేశాన్ని, దానికి 20 సూత్రాల యొక్క ప్రణాళికను ఇచ్చారు. అట్లాగే పాలస్తీనాకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఆయన పక్కన పెట్టుకుంటే ఇంకా హర్షణీయంగా బాగా ఉండేదని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనేక అంశాలు దీంట్లో ఈ 20 సూత్రాల్లో విస్మరించబడి, ప్రధానంగా ఏంటంటే వాటిల్లో ఏదైతే తదుపరి ఏదో ఒకవేళ ఇదైతే టోటల్ గా ముగుస్తుందని అయితే ఎవరు ఆశించలేము. ఈ యుద్ధం శాంతియుతంగా శాశ్వతమైన శాంతి నెలకొంటుందని అయితే ఆశించలేము. కానీ అనేక అపరిష్కృత అంశాలు ఉన్నాయి దీంట్లో, ఏదైతే అడ్రస్ చేయబడని పలు అంశాలు ఈ 20 సూత్రాల్లో ఉన్నాయి. నేను ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే అటు 20 మందినో 40 మందినో బందీలనో శవాలనో లేకపోతే పాలస్తీనా ప్రజలను వీళ్ళు విడిపించడం, అట్లాగే వాళ్ళ సంవత్సరాలు విడిపించడం ప్రధాన అంశం కాదు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ధ్వంసం చేయబడిన పాలస్తీనా గాజా, ఆ ధ్వంసం చేయబడిన దానికి ఏ రకంగా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది, దాని మీద ఇదిమిద్దంగా ఒక క్లారిటీ లేదు. అలాగే తదుపరి పరిపాలన ఎవరు ఏదైతే చేస్తారో ఎవరు చేస్తారు, తదుపరి పరిపాలనకి అవకాశాలు ఏంటి అనే అంశాలు అడ్రస్ చేయబడాల క్లియర్ కట్ గా అడ్రస్ చేయబడాలి. వాటి గురించి మాట్లాడారు కానీ క్లియర్ కట్ గా అడ్రస్ చేయబడాలి. కరెక్ట్. గాజాలో ఉన్న ఘర్షణ ప్రాంతాల యొక్క పరిధి ఏంటి, అది వాటి యొక్క సంరక్షణ ఎవరి చేతుల్లో ఉంటుంది, ఇలాంటి కీలకమైన అంశాలని ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల్లో మరి అడ్రస్ చేయబడాల. సో ఇది అందువల్లే నేను అనుకోవటం ఏంటంటే పాలస్తీనియన్లు ఏదైతే ఇవాళ దాని మీద నమ్మకం లేదు. ముందు ఏంటంటే ఇరుపక్షాల యొక్క వైఖరి మీద ఎవరికి నమ్మకం లేదు, ఇది కీలకమైన పాయింట్. సో ఒక నమ్మకాన్ని కుదరని ఒక ఒప్పందం అలా అని నేను యుద్ధాన్ని ప్రోత్సహించను కానీ పక్షపాతాన్ని ప్రోత్సహించను. కానీ ఏంటంటే ఇరుపక్షాలకి సమానమైన న్యాయం జరిగే ఒక ప్రతిపాదనని ట్రంప్ పెట్టి ఇరుపక్షాల ప్రతినిధుల్ని పక్కన పెట్టుకొని ఆయన అగ్రిమెంట్ ని ప్రపంచానికి తెలియజేస్తే చాలా బాగుండేది, హుందాగా ఉండేది, నమ్మకం కలిగేదండి. కానీ ఇక్కడ ఏకపక్షంగా నా 3-4 రోజుల టైం ఇచ్చి ఆ టైం లోపు మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని విధ్వంసం చేస్తామని బెదిరించి పక్కమట ఒక పక్షం వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకమైన బెదిరింపులు ఇవ్వటం ఏ రకమైన శాంతి సంకేతానికి ఆయన మెసేజ్ ఇస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. సోనియా గాంధీ గారు కూడా దీని మీద ఒక లేఖ రాశారంటే ఈ ఒప్పందం గురించి కాదు కానీ మొన్న ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితం ఆవిడ ఒక లేఖ, అంటే ఇక్కడ శాంతి పాలస్తీనాలో శాంతి నెలకొల్పాలి, దానికి ఒక ప్రయత్నం జరగాలని కొంత దానికి సపోర్ట్ గా ఒక లేఖ కూడా రాశారు. బాజీ గారు మీరు కూడా చూసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి, మా అగ్రనాయకత్వం అభిప్రాయం కూడా ప్రపంచ శాంతి అక్కడ మధ్యప్రాచ్య దేశంలో రగులుతున్న ఈ అగ్నిగుండాన్ని చల్లార్చాలన్నదే కాంగ్రెస్ పార్టీ అభిమతం కూడా. కాకపోతే ఇక్కడ ట్రంప్ గారి నాయకత్వం ఏదైతే ఉందో, పెద్దన్న పాత్ర ఏదైతే ఉందో అసమంజసంగా ఉంది. అది అంత కరెక్ట్ గా ఆయన డీల్ చేయలేకపోతున్నాడు, ఏకపక్షంగానే వ్యవహరిస్తా ఉన్నాడు ట్రంప్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది మరి ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుందో, పాలస్తీనియన్లు మరి ఇచ్చిన 42 గంటల టైమో 4 రోజుల టైంలోనూ వాళ్ళు ఒప్పందానికి వస్తారా, ఒకవేళ ఒప్పందానికి వచ్చినా గానీ ఏదైతే ఈ ఒప్పందం మీద ఎంతవరకు నిలబడతారు, ఎన్నాళ్ళు నిలబడతారు ఇరుపక్షాలు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ శ్రీనివాసరావు. ఓకే సార్, మళ్ళీ వస్తాను దగ్గరికి. రవిమార్తి గారు, ఇక్కడ ఇందాక పుల్లారావు గారు ఒక మంచి మాట అన్నారు, అంటే దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల, ఒక వ్యక్తి ఆధారంగా జరుగుతున్నట్టుగానే ఉంది. అఫ్కోర్స్ వ్యక్తి సామాన్యుడే కాదని అది వేరే విషయం, కానీ అమెరికా అధ్యక్షుడు ఇవాళ ప్రపంచం అంతా ఒక రకమైన
స్ట్రెయిన్కి గురవుతున్నది అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి వల్ల. రకరకాల టారిఫ్ల పేరుతో ఇబ్బంది పెడుతున్నది అరబ్ దేశాలని కానీ అన్ని దేశాలని ఇబ్బంది పెడుతున్నదే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి ఒక ఒప్పందం, దానిలో ఆ కమిటీ, దీనిలో అసలు పాలస్తీనా రోల్ ఉందా, పాలస్తీనా రూలర్స్, హమాస్ సంగతి పక్క పెడితే ఎవరో అక్కడ రూల్ చేస్తున్న కొద్దిమంది వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందా, అలాగే నమ్ముతారా? కీలకంగా ఏంటంటే ఇప్పుడు హమాస్ వీళ్ళంతానేమో ఆయుధాలన్నీ ఇచ్చి సరెండర్ అయిపోవాలి, వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తుంది కానీ వెనక్కి వెళ్ళదు, ఆయుధాలని ఆబ్వియస్లీ వాళ్ళ సైన్యం ఉంటుంది కాబట్టి ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దీన్ని ఎలా అంటే పాలస్తీనా పూర్తిగా విశ్వసిస్తుందా? ఇరాన్ స్పందన ఏమై ఉండొచ్చు? అలాగే రష్యా కానీ చైనా, రష్యా పాజిటివ్గా స్పందించింది అంటున్నారు, చైనా ఇప్పటివరకు స్పందించినట్టుగా నేను చూడలా. అలాగే యెమెన్, కొన్ని దేశాలు వీళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తున్న కొన్ని దేశాలు ఇంకా బహిరంగంగా వాళ్ళు ఏం స్పందించాల, ఈ దగ్గర ఉన్న దీని చుట్టుపక్కల ఉన్న దేశాలే. సో ఎలా అర్థం చేసుకోవాలి రవిమూర్తి గారు? ఒకటి, ఈ ప్రతిపాదన శాంతి ప్రతిపాదన అనేటువంటిది వాస్తవమైనప్పటికీ ఇది ఏకపక్షంగా ప్రతిపాదన, దీనిలో హమాస్ రోల్ ఏమీ లేదు. మీరు ఇది అంగీకరించండి లేకపోతే పూర్తి స్థాయిలో నాశనం చేస్తాం, బెదిరింపు కూడా ఉంది. కాబట్టి ఇది శాంతి ప్రతిపాదన కాదు, ఇది ఒక హెచ్చరిక. లొంగిపోతారా చస్తారా, అది ప్రతిపాదన, అది శాంతి ప్రతిపాదన కాదు. రెండోది, అసలు ఇక్కడ ఉగ్రవాదం అంటే ఏంటి అనేది కూడా ఒకసారి మళ్ళీ రీడిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దాని జోలికి పోను, ఎందుకంటే ఒక 250 మందిని పట్టుకెళ్తే 65,000 మందిని చంపేస్తే ఎవడు ఉగ్రవాది? కాబట్టి ముఖ్యంగా పాలస్తీనా విషయంలో ఉగ్రవాదులు ఎవరు? హమాసా, నెతన్యాహునా? ఇది తేలాల్సినటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే చాలా స్పష్టంగా ఉంది, దీనిలో పాలస్తీనా లేదా ఈ హమాస్ వాళ్ళకి రోల్ ఏమీ లేదు. వీళ్ళు బందీల్ని విడిచిపెట్టాలి, వాళ్ళు తర్వాత వాళ్ళని విడిచిపెడతారు. అంటే ఆ కమిటీలో పాలస్తీనా వాళ్ళు కొద్దిమంది ఉంటారని ప్రస్తావించారు. పాలస్తీనా వాళ్ళు కొద్దిమంది ఉంటే వాళ్ళు ఉండరు, క్లియర్ గా లేదు. హమాస్ వాళ్ళు అయితే ఉండరు. కరెక్ట్, హమాస్ వాళ్ళు ఉండరు. అక్కడ ట్రంప్ కు అనుకూలు ఎవరైనా ఉంటే ఉంటారేమో తెలియదు. అరబ్ దేశాల ప్రతినిధులు ఉంటారు, ట్రంప్ ఉంటాడు. దీంతో ట్రంప్ ఏమి ఆటకోతి చేష్టలు చేయదలుచుకున్నాడో మనకు తెలియదు. దాని వెనకాల అతని పూర్తి ఉద్దేశం ఏంటి అని. అయితే ఈ సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్ళటం అనేది దశల వారీగా జరుగుతుంది అన్నారు. కాబట్టి వెంటనే సైన్యం వెనక్కి వెళ్ళటం లేదు, నెమ్మదిగా వెళ్తారు. నెమ్మదిగా వీళ్ళకి అధికారాలు బదలాయిస్తారు. ముందుగా యుఎన్ ఎయిడ్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఈ అరబ్ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి ఎయిడ్ ఇస్తాయి. సో ఇది బ్రాడ్ గా దానిలో ఉన్న ప్రతిపాదనలో ఉన్న అంశాలు. దీనిలో ఇజ్రాయిల్ దీన్ని ఎంతకాలం ఇలా ఉంచుతుంది, నిజంగా ఇదంతా అమలవుతుందా లేదా, అక్కడ గాజాలో ఈ ఒక స్పెషల్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తారు ఈ అరబ్ దేశాలతో కలిపి. ఆ స్పెషల్ ఫోర్స్ పర్యవేక్షణలో గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇది ట్రంప్ చెప్పిన గాజానా లేదా ట్రంప్ ఆశిస్తున్న గాజానా లేదా పాలస్తీనియాలో ఆశించే గాజానా ఇప్పుడు మనకేమి తెలియదు. కాబట్టి ఈ ప్రతిపాదన ఏకపక్షమైనది. ఈ ప్రతిపాదన నిజంగానే బాజీ గారు చాలా చక్కగా చెప్పారు. నెతన్యాహుని పక్కన పెట్టుకున్నప్పుడు పాలస్తీనా వాళ్ళని కూడా రమ్మనొచ్చు కదా, హమాస్ కాకపోయినా కనీసం పాలస్తీనా అట్లా లేకుండా ఏకపక్షంగా ఇది ఒక అధికారిక ప్రతిపాదనే తప్ప, పెద్దన్న ప్రతిపాదనే తప్ప శాంతి ప్రతిపాదన కాదు. దీన్ని హమాస్ అంగీకరిస్తుందా లేదా అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నది. ఇనీషియల్ గా ఒక అడుగు వెనక్కి వేసి పుంజుకోవటం అనేటువంటి దానికి ఏమైనా ఉత్పాదన ఉండి ఖతార్ వైపు నుంచి గాని ఇరాన్ వైపు నుంచి గాని వాళ్ళు దానికి మొగ్గు చూపితే చూపవచ్చునేమో గాని దీనిలో
హమాస్ కు అనుకూలమైన అంశం గాని ఫలస్తీనియన్లకు అనుకూలమైన అంశం గాని లేదు. మిమ్మల్ని బతకనిస్తాం అంతే అనే హెచ్చరిక మాత్రమే ఉంది. అలాగే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే అంశంలో కూడా ఇప్పుడు మిగతా ఇప్పుడు హమాస్ని ఆయుధాలు వదిలేయమన్నారు, దాని సరే తీవ్రవాద సంస్థ అనుకుందాం కాసేపు కనీసం ప్రపంచం దృష్టిలో, బట్ దాన్ని పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే అంశం కూడా ఎక్కడ ఈ శాంతి ప్రతిపాదనలో లేదు. ఆల్రెడీ 160 దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించారు. మొన్నే చూసాం మనం, వాళ్ళంతా వాకౌట్ చేశారు నెతన్యాహు మాట్లాడుతుంటే ఈయనలో. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ 15-20 దేశాలు అమెరికా పక్షాన ఉన్నాయి. అవును, వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది పక్కన పడేస్తే పాలస్తీనా అనేది ఒక దేశం. అవును, పాలస్తీనియల్ని స్వేచ్ఛగా వాళ్ళ పరిపాలన వాళ్ళని చేసుకోనివ్వాలి. దానికి ఉపయోగపడే ప్రతిపాదన పుల్లారావు గారు అన్నట్టు ఒక ఏజెన్సీ ద్వారా, ముఖ్యంగా యుఎన్ ద్వారా ఒక కమిటీని నిర్మించి దానికి ఏర్పాటు జరిగితే గనక దాన్ని పాలస్తీనీయులు హమాస్ ఆహ్వానించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. కిషోర్ గారు, ఇక్కడ 2 అంశాలు సార్. ఇరుగు పొరుగు దేశాలు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎట్లా అయితే ఎంత మిత్రత్వం ఉందనుకున్నా లేదా ఎంత శత్రుత్వం, శాశ్వతంగా ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాల్సిందే కదా. బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్లో ఘర్షణలు ఉంటాయి, అటు నుంచి ఇటు గందరగోళాలు ఉంటాయి. ఇది ఎప్పుడు మన పక్క నేబర్ని మనం చూజ్ చేసుకోలేము అన్నట్టుగా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి సరిహద్దు ఉన్నది. రెండు మతాలకు సంబంధించిన 2 విశ్వాసాలకు సంబంధించినటువంటి దేశాలు, ఇద్దరి మధ్య ఎప్పుడూ ఒక ఘర్షణ ఉంటుంది. అయితే ఒక బలమైన వ్యక్తి ఒక బలహీనమైనటువంటి దేశంగా ఇవాళ కనపడుతూ ఉంది. ఒక భయంకరమైన శక్తి సామర్థ్యాలు ఉన్న ఇజ్రాయెల్ ముందు పాలస్తీనా తేలిపోతున్నది. అయితే ఇక్కడ సమస్య, దీన్ని ఐడెంటిఫై చేయటానికి ఒక పాలస్తీనా అంటే ప్రపంచ దృష్టి మొన్న మీరు చూసారు నెతన్యాహు మాట్లాడుతూ ఉంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో దాదాపు 140 దేశాలు మొత్తం వాళ్ళందరూ లేచి వాకౌట్ చేశారు. మన అసెంబ్లీలో లాగా వాకౌట్, మొత్తం ఖాళీ కుర్చీలు, ప్రపంచం అంతా చూసింది. ప్రపంచంలో మెజారిటీ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ వైఖరిని. బహుశా అందుకో ఆయనకి అక్కడ వస్తున్న వ్యతిరేకత ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఈ ఇజ్రాయెల్ మాట తప్పితే ఏంటి, ఇప్పుడు హమాస్ ఉగ్రవాద సంస్థ మాట మీద నిలబడతారని మనం అనుకోలేకపోయినా ఇజ్రాయెల్ మాట ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు దాడి చేసింది ప్రపంచం దగ్గర సమాధానం లేదు. చాలా రోజులు 4-5 రోజులు ట్రంప్ గారు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అలాగే మొన్న ఖతార్ మీద ఎందుకు దాడి చేస్తుందో తెలియదు. ఇజ్రాయెల్ కూడా ఎవరికి జవాబుదారీ వ్యవహరించట్లా, ఇంక్లూడింగ్ అమెరికా కూడా జవాబుదారీగా వ్యవహరించట్లా. యునైటెడ్ నేషన్స్కి అసలే వాళ్ళని లెక్క చేసే పరిస్థితి లేదు వీళ్ళు. అలాంటప్పుడు ఈ ఒప్పందాన్ని ఇరాన్ కానీ లేకపోతే ఖతార్ పైకేం చెప్పిన ఖతార్ కానీ లేదు అరబ్ కంట్రీస్ కానీ పాలస్తీనా కానీ అక్కడ ప్రజలు కానీ హమాస్ కానీ ఎలా అర్థం చేసుకుంటారు? కనీసం తాత్కాలికంగా అయినా ఈ శాంతి స్థాపన సాధ్యం అవుతుందా? సార్ మ్యూట్లో ఉన్నారు కిషోర్ గారు. నాకు పెద్దగా వింతగా ఏమనిపించట్లేదండి. మనం కూడా మన దేశంలో కూడా నక్సలైట్స్ ఛాన్స్ ఇచ్చారు, లేదు ఆయుధాలు వదిలిపెట్టము, మా సిద్ధాంతమే వేరు అన్నారు, మారణకాండ జరిగింది. ఈ రోజు కూడా మన రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలు కూడా దేశంలో వారు సరెండర్ అయ్యి వస్తే మనం ఎప్పుడైనా కానీ వారికి చాలా మంది ఎక్స్ నక్సలైట్లు అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నట్టున్నారు. అది పాలసీ అండి. ఎప్పుడైనా కానీ ఏ దేశమైనా కూడా అవతల వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకుని మన తల మీద పెట్టి నెగోషియేషన్స్ అంటే చెయ్యదు. నేను ముందు ఆ తుపాకీ పక్కకు పెట్టండి, రండి నెగోషియేట్ చేద్దాం. మన దగ్గర నక్సలైట్ల విషయంలో అయినా లేకపోతే పాలస్తీనా నక్సలైట్లేమో మన దేశం లోపల తుపాకీ రాజ్యం కావాలని గొడవ. ఇక్కడ హమాస్ ఏమో దేశం లోపల పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకం కాదు, పాలస్తీనా ప్రభుత్వం. ప్రపంచం ఎట్లా డీల్ చేస్తుంది అనేది 2 ఫండమెంటల్ ఇష్యూస్ మీద ఫండమెంటల్ పాయింట్స్ కొన్ని మాట్లాడదాం. ఒకటి ఏంటంటే అమెరికాది నెవర్ నెగోషియేట్ విత్ టెర్రరిస్ట్ అనేది ఒకటి స్టాండ్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నెగోషియేషన్ మొదలు పెడితే ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేశారు, దేశము నెగోషియేషన్స్ మొదలు పెట్టింది, నెక్స్ట్ టైం ఏమవుతుందంటే 4 కిడ్నాప్ చేస్తారు. సో ఇంతకుముందు ఇజ్రాయెల్వి 20 మందా 25 మందా చనిపోయిన వారా బతికున్న వారా అనేది వారు ప్రతి ఒక్కరి వారి దేశస్తుల యొక్క లైఫ్ మనలాగా కాదు సార్.
అవును. 1971 యుద్ధంలో 93,000 మంది పాకిస్తానీ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని మనం వదిలిపెట్టాము. 54 మంది మన వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటే మనం పట్టించుకోలేదు, ఇప్పటి వరకు వాళ్ళ జాడలు ఓకే, తెలియదు. వదిలేయండి. అట్లాంటి మనలాంటి దేశాలు అన్ని ఉండవు సార్. చాలా ఉదారంగా మనల్ని నరికే వాళ్ళని రండి కూర్చోండి మా తల మీద తుపాకీ పెట్టినా కానీ మీరే చెప్పారు, మోడీ గారు వెళ్ళొచ్చారు నవాజ్ షరీఫ్ గారి దగ్గరికి. మీరే చెప్పారు నవాజ్ షరీఫ్ గారు ఇప్పుడు మారుతోంది భారతదేశం కూడా. ఓకే, ఓకే, ఇప్పుడు మారుతోంది నక్సలైట్ల విషయంలో. మనం ఇంకో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పాలస్తీనా వాళ్ళని పక్కన పెట్టుకోవాల్సిందే అని. ఇది పాలస్తీనా వాళ్ళతో కాదు కదండి. అంటే పాలస్తీనియన్ అథారిటీ కూడా వెల్కమ్ చేసింది. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, ఆ 2 స్టేట్ దాని మీద కూడా కొంచెం మాట్లాడాలి మీరు, అంటే దాని మీద కూడా త్వరితగతిన మనకి ఏదైనా ప్రోగ్రెస్ కావాలి అన్న టైప్ లో మాట్లాడారు. అది మర్చిపోవద్దు అన్న టైప్ లో గుర్తు చేశారు. కానీ వాళ్ళు వెల్కమ్ చేశారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే హమాస్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని పక్కన కూర్చోబెట్టుకుందామనే కదా ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పారు. రేపు హమాస్ ఒప్పుకోగానే ఇటు నేతన్యాహు అటు హమాస్ మధ్యలో ట్రంప్ షేక్ హ్యాండ్స్. సార్ సిరియా ఇప్పుడు అధ్యక్షుడు అనుకుంటాను మొన్ననే UN లో మాట్లాడాడు. సలన్ నరికి తుపాకులు బట్టి పెయిల్ చేసి అవన్నీ వీడియోలే ఉన్నాయి. అయినా కానీ UN వినింది సార్. నేతన్యాహు వినలేదు, 140 దేశాలు వెళ్ళిపోయాయి అంటున్నాం కానీ బట్ మనం ఒక వింత ప్రపంచంలో బతుకుతున్నాం. అది వేరే విషయం అనుకోండి. అస్త్ర సన్యాసం చేస్తారు. నెతన్యాహు మాట్లాడుతున్నప్పుడు 140 దేశాలు వాకౌట్ చేసింది. అవన్నీ టెర్రరిస్ట్ దేశాలేం కాదు. మనం వాకౌట్ చేయకపోవచ్చు, అమెరికా వాకౌట్ చేయకపోవచ్చు. లేదు తెలుసు పాలిటిక్స్ ఎట్లా ఉందనేది తెలుసు సార్. ఇప్పుడు ఏది హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఏ దేశాలు అధ్యక్షత వహిస్తున్నాయి, యాంటీ టెర్రర్ దానికి ఏ దేశాలు అధ్యక్షత వహిస్తున్నాయి UN లో మనందరికి తెలిసిందే. నేనేమంటున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ నమ్మకం ఏంటి? నమ్మకము పాలస్తీనియన్స్ హమాస్ మీద కాదు సార్. హమాస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వదిలిపెట్టండి. పాలస్తీనియన్స్ ఈ రోజు నమ్మవలసింది ఇజ్రాయెల్ అంటున్నాము కాదు, ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఎక్సెప్ట్ ఇరాన్. ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ సపోర్టింగ్. మొత్తం అన్ని ముస్లిం దేశాలు కూడా ఇరాన్ తప్పించి సపోర్ట్ చేస్తున్నాయి. సౌదీ అరేబియా ఉంది, అందులో ఖతార్ ఉంది, టర్కీ ఉంది. క్యాలిఫేట్ అంతకుముందు ఖిలాఫత్ మూవ్మెంట్ అయింది, టర్కీలో క్యాలిఫేట్ ని నిలబెట్టాలని. అంటే చెప్తున్నాను ఇట్లాంటి ఆ ఇస్లామిక్ వరల్డ్ లో రెస్పెక్టెడ్ లేకపోతే వాళ్ళ ఆశయాలకి ఆర్థికంగా మదీనా అనండి, మీరు సౌదీ అరేబియా అనండి, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఒకవైపు నిలబడి ఇది మార్గము అని అంటున్నాయి కదా. సో రేపు పాలస్తీనియన్స్ ఇజ్రాయిల్ మమ్ము చేస్తే ఏంటి అనేది కాదు సార్. మీకు ఇంకొకటి ఆప్షన్ చెప్తున్నాను. వాట్ ఈస్ ది అదర్ ఆప్షన్ దే హ్యావ్? ఆప్షనే లేదు. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఇస్లామిక్ వరల్డ్ ని మొత్తం యునైట్ ఇప్పుడు ఒక విధంగా కాకపోయినా ఇంకో విధంగా ట్రంప్ గారి US ప్రెసిడెంట్ ఒక విధంగా ఒప్పుకోవాలి. ఇన్ని దేశాలని ఎన్నడూ లేని విధంగా అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఏది జోర్డన్, ఈజిప్ట్ వరకు, అంటే ఆ మొత్తం స్ట్రెచ్ మొత్తం ఏకదాటిగా నిలబెట్టారు. వాళ్ళకి చాలా మంది ఏకతాటిపై నిలబెట్టారు. చాలా మందికి చాలా గొడవలు ఉన్నాయి. ఈవెన్ పాలస్తీనియన్స్ ని వీళ్ళు ఎవరు వాళ్ళ దేశాల్లో ఆశ్రయం ఇచ్చే వాళ్ళు కాదండి. సౌదీ అరేబియా రానియదు, ఈజిప్ట్ రానియదు, జోర్డన్ రానియదు, ఖతార్ అసలే రానియదు, ఎవరు రానియరు పాలస్తీనియన్స్ అని. ఇక ఉన్న ఆప్షన్ ఇస్లామిక్ వరల్డ్. ఇక దానికి బియాండ్ ఈవెన్ రష్యా అండ్ ఇండియా, ఇండోనేషియా నుంచి, యాక్చువల్లీ నేను పాకిస్తాన్ కాదు, ఇండోనేషియా నుంచి అటు జోర్డాన్, ఈజిప్ట్ వరకు, అంటే చూడండి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని ఇస్లామిక్ నేషన్స్ దాదాపు ఇరాన్ తప్పించి అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఇంతకంటే బెటర్ గా ట్రంప్ రెడీ చేసి ఉండాల్సింది. ఈవెన్ హమాస్ వాళ్ళతోటి కూడా ముందే చర్చలు జరిపి సీక్రెట్ గా మనకు తెలియదు వాస్తవం కూడా. వాళ్ళతో కూడా రేపు అది కూడా ఉంది. రేపు 3 days లో వాళ్ళు ఒప్పుకుంటే గ్యారంటీగా మీరు అన్నట్లుగా ఇద్దరి మధ్యలో అదే ఇక ఉంటది కదా మనోళ్ళు, ఇది అకార్డ్స్ ఉంటాయి చూసారా, ఈ పీస్ అకార్డ్స్ టైప్ లో జరగచ్చు సార్. కానీ నేను అనుకోవడం ఏంటంటే మనం అందరం మిస్ అవుతున్నది ఇంకోటి ఉంది. ఇప్పుడు హమాస్ ఓకే అనింది అనుకుందాం, అస్త్ర సన్యాసం చేస్తామని. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే జైషే మొహమ్మద్ అస్త్ర సన్యాసం చేస్తానంది, బట్ లష్కరే తోయిబా ఏమనింది? రెసిస్టెన్స్ ఫ్రంట్ అని మొన్న పహల్గామ్ లో చంపిన వారేమన్నారు? ఇట్లా మీకు హెజ్బొల్లా ఏమనింది? హూతీస్ ఏమంటున్నారు? ఇంత లోపల హెజ్బొల్లా లెబనాన్ నుంచి ఇక్కడి నుంచి బాంబులు వేయడం మొదలు పెట్టింది అనుకోండి. ఇప్పుడు మీకు హమాస్ ఈజ్ ఓన్లీ ఒక తలండి, పాలస్తీనాకి సంబంధించినటువంటి ఒక సంస్థ. పాలస్తీనా అని కూడా కాదు ఇది. ఇక మీకు తెలిసిందే ఈ జియో పొలిటికల్ సెన్స్ లో ఇవన్నీ కూడా
ఇరాన్ సపోర్ట్ ఉన్న సంస్థ. Okay, okay. రైట్. ఇప్పుడు హమాస్ ఒక తల మాత్రమే. అవును. వాళ్ళు నిజంగానే తలంచిన, ఇప్పుడు నేను అన్నాను కదా, జైషే మొహమ్మద్ ఓకే అన్నాడు, మరి లష్కర్ తైబా సంగతి ఏంటండి? ఓకే, ఓకే. రెసిస్టెన్స్ ఫ్రంట్ సంగతి ఏంటి? అల్ ఖైదా సంగతి ఏంటి? ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే. వాళ్ళందరి సంగతి ఏంటి అనేది మనం మాట్లాడట్లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా పుల్లేయచ్చు. కిషోర్ గారు, వీళ్ళతో ఇప్పుడు అల్ ఖైదా లేదంటే జైషే మహమ్మద్ వాళ్ళెవరు పెద్ద ఇన్వాల్వ్ కాదు. మీరు చెప్పినట్టు హెజ్బుల్లా ఒకటి, అలాగే హైతీలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా దగ్గర ఉందాం. ఓకే, ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో మనం ఇది పెట్టుకుంటే సంజౌతా అవుతే మిగిలినవన్నీ ఏం చేస్తాయి అని అంటే, వీడు ఓకే అంటాడు, పక్కన నోడు అటాక్ చేస్తాడు. తెల్లారే చూడండి, మీకు ఏ పీస్ ఇనిషియేటివ్, నిజంగా సీరియస్ ఇనిషియేటివ్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదో కొద్దిగా అయినా కదులుతోందనంటే రెండు ఫోర్సెస్ ఉంటాయి సార్. ఎయిదర్ టెర్రరిస్ట్ అటాక్స్ అన్న అవుతాయి, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీనే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని తొక్కేసి, అంటే వాళ్ళకి చెప్పకుండానే, కార్గిల్ అదే చెప్పారు కదా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కే చెప్పలేదని చెప్పి, ఆర్మీ ఒక ఫోర్స్, ఈ మల్టిపుల్ హెడెడ్ హైడ్రా లాగా, టెంటకల్స్ ఉన్న హైడ్రా లాగా ఇన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఒక్క ఆర్గనైజేషన్ తో మీరు పీస్ అంటే అది మిగిలిన వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్ లోకి, వాళ్ళందరూ కలిసి కాన్ఫిడెన్స్ లోకి వస్తే గానీ ఇదేమన్నా ఆగుతుందేమో అనిపిస్తుంది. పుల్లారావు గారు అన్నట్టుగా వీరు హమాస్ వాళ్ళు ఒప్పుకోవచ్చు. ఓకే, చూద్దాం సార్, ప్రైమరీ ఇండికేషన్స్ అయితే అట్లా ఉన్నాయి. కాకపోతే ఇది మొత్తం సీన్ లో హమాస్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, నిర్ణయాలు ఆ రెండు మధ్య ఉండవు, చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఒకసారి పుల్లారావు గారు, మీరు గతంలో చాలా చూసుంటారు మామూలుగా, అంటే ఇలాంటి ఒప్పందాలు, దేశాల మధ్య శాంతి ఒప్పందాలు, ప్రయత్నాలు, అంటే ధోరణి ట్రంప్ గారు వ్యవహరించిన తీరులోనే మీరే రైజ్ చేశారు ఆ పాయింట్. యాక్చువల్ ఒక వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషనలైజ్ కాకుండా ఒక వ్యక్తి ద్వారా ఈ ప్రయత్నం అని. అంతకుముందు కూడా వ్యక్తులు వెనకుండి, ఇప్పుడు నాటోను ఇవన్నీ ఏమున్నా కూడా మనం చూసాం, చాలా దేశాల్లో దాడులు చేసినా లేకపోతే పీస్ కీపింగ్ ఫోర్సులు పెట్టినా వ్యక్తులు కొంచెం వెనకుంటారు, సంస్థను ముందు పెడతారు. అలా కాకుండా ఇక్కడ వ్యక్తే ముందున్నారు, ఏ సంస్థ దానిలో ప్రత్యక్షంగా ఉన్న పరిస్థితి కనపట్ల. అలాగే గాజా గురించి ట్రంప్ గారు చేసిన ప్రకటన నిజంగా అప్పట్లో ఒక క్రేజీ ప్రకటన, ఇది మొత్తం ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ చేస్తే మీరంతా వెళ్ళిపోండి పక్కకి, ఈ మొత్తం నాకు అప్పగిచ్చేయండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేయొచ్చు ఇక్కడ అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టిన ఆయన. సో దాన్ని అసలు అక్కడ గాజాలో ఉన్న పాలస్తీనియన్లు, హమాస్ అనేది పక్క పాలస్తీన్లు ఎలా అర్థం చేసుకుంటారు? నిజంగా దీన్ని నమ్ముతారా? ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, 1945 నుంచి ప్రపంచంలో ఏ ఆర్డర్ సృష్టించారో యూరోప్, అమెరికా, అదంతా ట్రంప్ వచ్చాక రెండో టర్మ్ లో కరిగిపోతుంది. ఆ స్టెబిలిటీ లేదు. చాలా మంది అనుకుంటారు ట్రంప్ గురించి, యూరోప్ తో అమెరికన్ సంబంధం చీలిపోయింది, చితికిపోయింది. చాలా మార్పులు వచ్చేస్తున్నాయి ప్రపంచంలో. ఎవరు మాట వినాలి, ఎవరు తీసుకొస్తారు, ప్రపంచానికి పోలీస్ మెన్ ఎవరు, అవన్నీ ఎరిగిపోతున్నాయి. విశేషమైన మార్పులు వస్తున్నాయి, ట్రంప్ పట్టించుకోవట్లేదు. కొరియా, జపాన్ 1945 అగ్రిమెంట్ పెట్టారు, వాళ్ళ సైనికులు ఉన్నారు అక్కడ అమెరికన్, కానీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వింటే ఉండకపోతే పోనీ అంటున్నారు. సో మీరు ఓవరాల్ పిక్చర్ చూడవలసింది ఏంటంటే, ప్రపంచంలో విశేషమైన మార్పులు వస్తున్నాయి, ఎవరు కంట్రోల్ చేసేది లేదు. ఈ యుద్ధాలు, ఈ గొడవలు తప్పదు, ఎంతవరకు వెళ్తాయి అవి మాత్రం చేంజ్ అండ్ కన్ఫ్యూజన్ ఉన్నది. ఇది ఎప్పుడు సెటిల్ అవుతుంది? ట్రంప్ ఉన్నప్పుడు సెటిల్ అవుతుందా? అలా కనపడుతుంది. వెళ్ళిపోయాక అవుతుందా చెప్పలేవు. కానీ విశేషమైన మార్పులు వచ్చేస్తున్నాయి. ఏ నాయకుడు వాడికి ఎక్కడ వెళ్తున్నారో తెలియదు. కాబట్టి ఇది మనం చాలా వాచ్ చేయవలసిన పరిస్థితి. ప్రపంచం 10-15 దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, ఏవి ఉన్నాయి, ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు ఏం చేస్తారు, చాలా ఆందోళన పరిస్థితి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ హమాస్ మాత్రం ఒప్పుకుంటారు, ఇదంతా బిహైండ్ ద సీన్స్ అయిపోయింది, ఎదురు చూద్దాం. రైట్. ఆఖరిగా బాజీ గారు, అంటే ఒక వ్యూహం కూడా ఇప్పుడు మనం కూడా వింటుంటాం కదా, శాంతి చర్చలు, శాంతి ఉన్నప్పుడు కాల్పుల విరమణ జరిగితే ముందు ఒక బ్రీతింగ్ పీరియడ్ ఎవరికైనా, ఇటైనా అటైనా. అంత మాత్రం చేత రెండు దేశాలు, ఇటు ఇజ్రాయెల్ పాలస్తీనా నమ్మే పరిస్థితి జీవితకాలంలో ఉండదు, పాలస్తీనా ఇజ్రాయెల్ నమ్మే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజిక్ బ్రీతింగ్ టైం ఇద్దరికి దొరికినట్టు భావించి హమాస్ అంగీకరించే అవకాశం ఉందా? ఈ కమిటీలు కొంతమేర కన్నా ముందు మనం ఆలోచించాల్సింది అక్కడ పునర్నిర్మాణం, భస్మీపట్లం, బూడిదైపోయిన వాళ్ళ జీవితాలు, ఇళ్ళు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు ఏమీ లేదు అక్కడ, శిథిలాలు తప్పితే.
ఎంత మేరకు దాని పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉంది? కనీసం ఆ మనుషులు బతకడానికి ఏదో గూడు కావాలి కదా బాజీ గారు. మీరు కరెక్ట్ గా 2 పాయింట్స్ మంచి పాయింట్స్ రేట్ చేశారండి. మొదటిది ఏంటంటే యాక్చువల్ గా ఈ పోరాటం 1000 సంవత్సరాల క్రితం నాటిదండి. ఏ ఒక పెట్రోల్ మైన్స్ కోసం గానో లేకపోతే భూభాగంలో ఉన్న ఆస్తుల కోసమో ఇంకో దాని కోసమో కనుక సంఘర్షణ, యుద్ధమో, పోరాటమో జరిగితే అది ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ ఎండో వస్తుందండి. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఈ సంఘర్షణ 1000 సంవత్సరాల క్రితం నాటిది. ఇది మత యుద్ధం. నేను చెప్పాలంటే చరిత్ర చూస్తే కనుక ఇది మత యుద్ధానికి పునాదే మత యుద్ధాలు. యూదులకి అరబ్బులకి మధ్య భూమి కోసం జరుగుతున్న పోరాటం ఇది. దీనికి ఒక 2 సెకండ్స్ లో మీకు కొన్ని విషయాలు చెప్పండి. ఏంటంటే యూదులు ఏదైతే ఇజ్రాయెల్ ప్రాంతాన్ని వాళ్ళు ఏ రకంగా నమ్ముతారంటే దేవుడు నివసించే ప్రాంతం, తమ దేవుడు నివసించే ప్రాంతంగా వాళ్ళు విశ్వసిస్తారండి యూదులు. అట్లాగే క్రైస్తవులు ఏంటంటే యేసుక్రీస్తు జన్మించాడు, అట్లాగే పునరుత్థానం జరిగింది అని వాళ్ళు విశ్వసిస్తారు. ముస్లిమ్స్ ఏంటంటే మహమ్మద్ ప్రవక్త దేవుణ్ణి మరి చేరటానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశంగా వాళ్ళు నమ్ముతారు. ఇది రకరకాల నమ్మకాలు, ఇది మత ప్రాతిపదికన దేవుడి యొక్క నమ్మకాలకు పునాదుల మీద ఈ యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. సో అంత తేలిక చల్లారు, ఎందుకంటే అంత తేలిక చల్లారే యుద్ధాలు కావు ఇవి. ఇప్పుడు ఇవాళ చూస్తే కనుక ఇందాక కిషోర్ గారు ఒక పాయింట్ చెప్పారు, ఒక మాట అన్నారు ఏంటంటే ఇది పూర్తిగా ఒక టెర్రరిస్ట్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ హమాస్ అనేది, దీన్ని ఎలా పక్కన కూర్చోబెట్టుకుంటారు ట్రంప్ గారు అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ లో ఉంది. నేనేం చెప్తానంటే ఇవాళ ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో 142 దేశాలు పాలస్తీనాకి ఒక ప్రత్యేక దేశంగా గుర్తించినాయి. 2012 నుంచి చూస్తే గనక మరి ఒక సభ్యత్వం లేని దేశంగా పాలస్తీనాని గుర్తించినప్పుడు ఈవేళ ట్రంప్ ఒక పెద్ద మనిషిగా ఒక మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పుడు పాలస్తీనాకి కూడా పరిపాలించే అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళు సంప్రదించవచ్చు. టెర్రరిస్ట్ గ్రూపులుగా ఉగ్రవాదులుగా ఉన్న ముద్రపడిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోమని ఎవరు అనరు. బట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక రాష్ట్రం ఒక దేశంగా గుర్తించబడిన ఒక ప్రాంతంలో పరిపాలన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను కూర్చోబెట్టుకుంటే తప్పే ఉంది చెప్పండి. సో ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఏదైతే మేమైతే స్వాగతిస్తున్నాం, మనం అందరం స్వాగతించాల్సిందే. రక్తపాతం ఆగాలి, శాంతి స్థాపన జరగాలి, ప్రజలందరూ సుస్థిరంగా ఉండాలి. ఇంకొక పాయింట్ మీరు లేవనెత్తిన 2వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే విధ్వంసం కాబట్టి బూడిదైపోయిన పాలస్తీనాని ప్రపంచం ఆదుకోవాలి. ప్రపంచం ఆదుకోవాలి. రైట్ సార్. ఎవరు ఏ ఒక్క దేశమో ఈ అరబ్ కంట్రీస్ ఆర్థిక సహాయం కాదండి, ప్రపంచం మొత్తం కూడా ఆ పాలస్తీనాని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ద్వారా ఆ సహాయం వాటికి అంది మళ్ళీ పునర్నిర్మిస్తే గానీ పాలస్తీనాకి పునర్వైభవం వస్తుంది. అలాగే ఏదైతే ఈ యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉన్నా కానీ అది ఆర్గనైజేషన్ కూడా ఇటువంటి ఉత్పాతాలు, అకృత్యాలు, దారుణాలని అరికట్టలేకపోయింది. అమెరికా కాదని యునైటెడ్ నేషన్స్ కూడా ఏమి చేయగలిగిన పరిస్థితి లేదు. దౌర్భాగ్యం అదే. నేనేమంటానంటే మళ్ళీ ఈ 2 దేశాల మధ్య కొంతకాలం శాంతి స్థాపన జరిగి మళ్ళీ విద్వేషాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ బాంబులు వేసుకోవటము, మళ్ళీ ఫైరింగ్ చేసుకోవటం, దాన్ని అరికట్టేందుకు ఒక పగడ్బందీగా ఇప్పుడే ఒక పగడ్బందీ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్ సార్. మొత్తంగా ఇటు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఒక శాంతికైతే ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇస్లామిక్ దేశాలు, అరబ్ దేశాలు పెద్ద ఎత్తున దానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. అయితే పరస్పర విశ్వాసం కల్పించుకోవటం ఎట్లా, ఈ ప్రతిపాదన ఎగ్జిక్యూషన్ ఏ రకంగా జరగబోతుంది, శాశ్వతంగా శాంతి నెలకొనే అవకాశం ఉందా, కనీసం తాత్కాలికంగా అయినా కొంత శాంతి అక్కడ పునర్నిర్మాణం, ముఖ్యంగా గాజాలో ఉన్నటువంటి పాలస్తీనా పౌరుల జీవితాలకి కొంతమేర కన్నా భద్రత, ఒక షెల్టర్ లభించే అవకాశం ఉందన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న రవిమారుతి గారికి, అలాగే పుల్లారావు గారికి, ఈశ్వర్ గారికి, బాజీ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.